హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్రహ్మబాబు వాళ్ళ చిలక దగ్గరికి వచ్చినాము. మీ అమ్మ రోడ్డు మీద ఉంటే మా పొలం యాలి. ఇప్పుడేమో ఈ రోడ్ మీదకి వచ్చేసినాయి పొలాలు. మా చిలకల దేవుళ్ళు ఉంటారు. సీరియస్ మ్యాటర్. ఆ రైతుకే ఇచ్చినాము. పండించే ధాన్యమే దేవుని గుళ్ళో. మనీ దోస్తానం పట్టినాకనే ఇట్లా తయారైండు. ఈరోజు బన్నీ డిఎం ఫర్ పెయిడ్ ప్రమోషన్స్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం బ్రహ్మబాబు వాళ్ళ చిలక దగ్గరికి వచ్చినాము. ఎట్లుంది ఇంకా అవన్నీ చెప్తాన్నాడు, చూద్దాం పదండి. చలో. అప్పుడే పోయినా పొలంగాడికి. ఇదంతా మాదే, మా బాబాయ్లు ఉన్నారు కదా, మా రోడ్డు మీద బాబాయ్, నీకు తెలియదేమో, వాళ్ళదే ఈ పొలం మొత్తము. యాక్చువల్గా ఉసిరి తోట అప్పుడు ఎప్పుడంటే మా అక్క పెళ్లి కాక ముందు. నీ అమ్మ రోడ్డు మీద ఉండే మా పొలం యాలి ₹1,00,000 కమ్ముక తెంగినాం దాన్ని. ఇప్పుడు అది 30 లక్షలు అంట. అంత ఇది చంద్రకల్ దగ్గరకు వచ్చినాం బాబాయ్ వాళ్ళ ఊరికి. ఇక్కడైతే మన బాబాయ్ వాళ్ళ పొలాలు పాపం అప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళు అమ్మేస్తారంట. అప్పుడు ఏదో పరిస్థితులు బాగాలేక ఇప్పుడేమో ఈ రోడ్ మీదకి వచ్చేసినాయి పొలాలు. A few moments later. ఇంకా యాక్చువల్గా ఏం చేస్తామని చెప్పేసి లోపలికి 4 ఎకరాల పొలం తీసుకున్నాం, దానికి రోడ్ వేయించుకున్నాం. సో గాయ్స్, ఇప్పుడైతే బాబాయ్ వాళ్ళు లోపడేనో తీసుకురంట, అదేందో చూద్దాం పదండి. ఇప్పుడు ఇది మా చెరువు, ఊరగుంట చెరువు. ఇది ఆడ చెరువు ఉంది. అయితే యాక్చువల్గా మేము ఫస్ట్ రావడం ఏం చేయాలంటే మా చిలకల దేవుళ్ళు ఉంటారు. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. అయితే యాక్చువల్గా మేము వచ్చినామంటే ఫస్ట్ మా దేవుళ్ళకు మొక్కుకొని మేము ఏమన్నా చేస్తాం అన్నమాట. అయితే ఇక్కడ లచ్చమ్మ, భూలచ్చమ్మ అంటారు. ఇది మా చెరువు. ఇది అంటే మాకు కావాల్సిన నీళ్ళు మొత్తం కొంచెం ముందరికి పోతే కనిపిస్తుంది నీకు. ఆడనే దాని ముందరనే మా బావి ఉంటుంది. అంటే యాక్చువల్గా మస్తు దానికి ఎట్లా ఉందంటే ఈత కొట్టడానికి అంత స్విమ్మింగ్ పూల్ లాగా ఉంటుంది వాటర్. కానీ ఇప్పుడు మొత్తం వర్షాకాలం కాబట్టి మొత్తం ఇట్లా ఇది అడ్డం వచ్చినాయి. కుంటకట్ట ఈ నుంచే పోవాలి ఇట్లా. ఇవన్నీ చెట్లు నిండుకున్నాయి కాబట్టి పోనీకి వస్తారు రాదు. వాడు అబ్బిగాడు వస్తే నాకు క్లియర్గా అర్థమవుతుంది. మా తమ్ముడు ఈ వాటర్ అయితే మంచిగా ఉంటా చెత్త అంతా వాటర్ వల్ల. ఇంకా ఈ నుంచి తీసుకుంటే ఆ మడికట్టు ఉంది ఆడ, ఆ నుంచి ఇదంతా ఈసుడు ఆడ డాంబర్ రోడ్ మీద ఓట్టుకున్నామనే బాధతోన ఇక్కడ తీసుకున్నాం. దీన్ని దిగంగానే ఇది డాంబర్ రోడ్ కావాలని ఇక్కడ దీని రోడ్ పక్కనే అని తీసుకున్నాం అన్నమాట. యాక్చువల్ ఇదంతా వర్షం చూడండి. ఇప్పుడు ఇది ఎట్లా మీరు లీజ్కి ఇచ్చినారా బాబాయ్? మేము కౌలుకి ఇచ్చినాం. గన్యాలలో ఉంటాడు రైతు, ఆ రైతుకే ఇచ్చినాము. నువ్వు పండించే ధాన్యమే దేవుని గుళ్ళో. ఆయనే చేసుకుంటాడు మొత్తం. మన తాత ఏడేమో. అసలు ఎందుకు వచ్చాం బాబాయ్ ఊరికి? ఇది మామూలుగా దీపావళి పండుగ కోసం కదా. ప్రతి దీపావళికి నోములు ఉంటాయి మాకు. ఓకే. నోములకు ఖచ్చితంగా ఏ ఊర్లో ఉన్నా కానీ దీపావళి అమావాస్య నోములకు మాత్రం ఖచ్చితంగా చంద్రకాలకు వస్తాం మేము. ఓకే. నోములు చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఈరోజు పాడ్యం పండుగ. ఈరోజు పాడ్యం పండుగ అంటే ఈరోజు మా ఊర్లో దేవుడు వెళ్తాడు. ఈరోజు ఏ దేవుడు? పల్లకి సేవ ఉంటుంది ఊర్లో. ఏ దేవుడిది? ఊర్లో శ్రీరాముడు అంటే అదే సీతారాములు ఉంటారు కదా, ఉంటుంది. అది ఖచ్చితంగా పల్లకి సేవ ఉంటుంది ఈరోజు. నేను మర్చిపోయినా. మళ్ళీ రాత్రి కాక నారకన్లు పోదాం అంటారు. ఇట్లా ఉంటుంది. అంటే ఊర్లో దేవుడు వెళ్తాడు అనమాట. దేవుడు మా ఊర్లో ఏమంటారు అంటే మామూలుగా ఇట్లా పల్లకి పట్టుకొని తీసుకుపోతుంటారు కదా, దాన్ని దేవుడు వెళ్తారు అంటాం మేము. దేవుడిని ఎత్తుకొని ప్లాన్ ఉండాలి. అన్ప్లాన్ అయితే ఎట్లా? ఏం ప్లాన్ అంటే ఇప్పుడు సడన్గా ఇక్కడికి వచ్చినాక ప్లానింగ్ చేస్తే ఎట్లా? ఈ ప్లాన్ సంబంధం లేదు. ఈ ప్లాన్ తో దానికి సంబంధం ఉండదు. ఏంటంటే జస్ట్ దేవుడు వెళ్తాడు అని మీకు చెప్తున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ కాదు, ప్రతి పండగకి. పండుగ అయినా ఇప్పుడు ఊర్లో మామూలుగా ఊర్లో కూడా ఉంటది కదా, ఆ గుడి నుంచి ఉత్సవ విగ్రహాలను ఉంటాయి. ఆ విగ్రహాలను ఊరేగిస్తారు అన్నమాట ప్రతి పండగకి. దసరా అదో అక్క ఆ మూల ఉందా, ఆ వేప చెట్టు ఉంది, ఆ వేప చెట్టు. దీని తర్వాత ఇప్పుడు అవి అన్ని పొలాలు మేస్తున్నాయి. అవి మేసేది కాకుండా అవతల పచ్చగా ఉందా, అది కూడా మనదే. ఆ మధ్యలో వేరే వాళ్ళది. అయ్యో. అయితే ఇదేమైందంటే ఇదంతా యాక్చువల్గా మా పొలం కాదు, ఇది మా అమ్మమ్మ పొలం. మా అమ్మమ్మ వారసత్వం నుంచి మా అమ్మకు వచ్చింది. ఓకే. అట్లా మా నాయన పొలం అయితే అక్కడ ఉంటుంది. అది ఓన్లీ బియ్యం ఒక్కటే వండుతుంది. ఇది ఏమేస్తే అది వండుతుంది. అంటే తాత వల్ల మరదలు చేసుకున్నాడు, ఆమెకు ఒకతే బిడ్డ, కొడుకులు లేరు అనమాట. ఇక మన పొలాల గురించి మాట్లాడితే పెద్దలు అవుతుంది. మన పొలాల అంటే అది అట్లా కాదు, ఇది మాది ఇప్పుడు లైవ్ ఉంది మాది. అంటే అమ్మిన పొలాలు అంటే
మన నాయనమ్మల స్టోరీ చెప్పాలంటే అర్థమేం కాదు. ఇద్దరు ఫోటోలు పెట్టాలి, ఇంకిద్దరు నిలబెట్టాలి. ఇగో ఇది పెబ్బర్ షేన్ కూడా చేసినట్టున్నాడు ఆయన. ఇప్పుడు యాక్చువల్గా ఈ రోడ్ వేయడానికి ముఖ్య కారణం వాళ్ళే. వాళ్ళ ఇంటి కోసం వేసుకున్నా, వాళ్ళ ఇంటి కోసమే వేసుకున్నారు. అంటే ఇదే రోడ్డు వాళ్ళకి, ఇదే రోడ్. అంటే ఇది మామూలు రోడ్ లాగా ఉండే, ఇప్పుడు మామూలు బండ్లు కార్లు తిరుగుతుంటే ఎట్లా ఉంటాయి, వంకలు టింకలు ఇట్లా ఉంటాయి కదా, అట్లా కాకుండా వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు కార్లు గిర్లు తిప్పుతారంట ఇక్కడికి వెళ్ళించి, ఇంకా వాళ్ళు అట్లనే మొరం వేసుకున్నారు. అట్లా మాఫియా నడుస్తుంది అందులో. లేదు, వాళ్ళు ఎక్కడో పొలాలు అమ్ముకున్నారు, ఏదో పైసలు హెవీగా ఉండడం వల్ల ఈడ వచ్చి వేసుకున్నారు వాళ్ళు. ఏంటి బైక్ బూజు ఉఫ్ అంటే వస్తుంది, ఇట్లా గుంజితే వస్తుంది మొత్తం. చెక్కుముక్కి పిట్ట, చెక్కుముక్కి పిట్ట. ఇదా ఇదే అండి అవుతుందా? ఇది బోర్ వేసినాము. నా పొలంలో మొలకలొచ్చా. ఈ బోర్ వేసినప్పుడు దీనికి ఖర్చు ఎంత అయిందంటే 18,000 బోరు, మోటార్ వచ్చేసి 12,000, మొత్తానికి 40,000 ఖర్చు అయితే బోర్ వేయనీకే. బోరుకి ఇచ్చిన దావత్కి 20,000 అయింది. ఓ అట్లుంటుంది మరి మన దావత్లు అంటే. తెలంగాణలో అంటారా బాబు. గద్వాల నుంచి అందరూ వచ్చిరన్నమాట. అప్పుడు విక్రమ్ ఏడున్నాడు ఇంకా, అంటే అప్పుడు విక్రమ్ టచ్లో లేకుండే. కాదు అభినవ్, విక్రమ్ ఇంతకు ముందు ఇట్లా లేకుండే. దాదాపు ఒక మనీ దోస్తానం పట్టినాకనే ఇట్లా తయారైండు. ఒక మనుషులకు వాల్యూ ఇవ్వడం నేర్చుకున్నాడు. నేను ఎంజాయ్ చేయాలనుకుని నేను తిన్నా అంతే తప్ప. నేనేమంటున్నా విక్రమ్, నేను అన్నది కూడా కరెక్టే కదా, నా దానిలో తప్పు ఉందా? మణితాన వచ్చిన తర్వాతనే ఇట్లా మనుషులకు కొంచెం ఓకే బంధువులు, బంధుత్వాలు, బావలు, బామర్దులు, మామలు, కుర్రలు, అల్లులు ఉంటారు అని చెప్పేసి ఇట్లా వచ్చే. నాకు ముందు నుంచే ఉంటది, ఎప్పుడు కనెక్ట్ ఉంటుంది కానీ తిరగడం తక్కువ, అంతే దూరం ఉండేది కదా, అంతే తప్ప అట్లేం లే. ఈడనే వేసినాం, ఈ బోర్ కొత్తగా వేసినాం అని చెప్పేసి. ఈడే అనమాట మా వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్, ఎవ్రీథింగ్ అనమాట. ఇది ద ట్రెండ్ సెటర్ ఫర్ ద ఈరోజు బన్నీ DM ఫర్ పెయిడ్ ప్రమోషన్స్. ఓకే అవైలబుల్ అంతే, డబ్బులు ఎక్కువ వీడియోస్ కావాలంటే చెప్పండి, సో ప్లీజ్ చేసేస్తాం. కాస్ట్లీ క్యాండిడేట్ అనమాట. తక్కువైనా పర్లేదు చేసుకుంటాడు. ఓకే, ఇది మన మామ పొలం అనమాట ఇదంతా, కానీ ఇప్పుడు కాదు, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు కూడా ఉంటుంది. ఆ నుంచా ఓకే. ఇంకా కరెంట్ వేస్తూనే ఉండాలి, వేసి పెట్టుకునే ఉండాలి. అది కరెంటు బిల్లు ఎవరికి సంబంధం మళ్ళీ నాకు కూడా తెలియదు. పొలాలకి బిల్లు లేదేమో కదా, ఉండొచ్చు. ఏంది ఇంత కమ్ముకుంటున్న కారు మబ్బులు. మన కారేమో ఆడుంది. ఎందుకు ఏం కాదు, ఇడికే పోదాం. వర్షం వస్తుందనా? సో గాయ్స్ అయితే బాబాయ్ వాళ్ళ ఏమంటారు షెల్కటూరు. ఇది పెబ్బర్ చేను చూడండి. పెబ్బర్ పప్పు అంటే తెలుసో తెలియదో మీకు? అంటే ఏమంటారు, పెబ్బర్లు అంటారు చూడు, అలసందలు. అలచందల ఇదే బోర్ ఇంకా కాస్ట్ లేకుంటాయి. సో గాయ్స్ ఇది ఈరోజు వీడియో. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, గద్వాల వెళ్ళి కలుద్దాం బాబాయ్. బాయ్ బాయ్. మరి ఇప్పటికైతే చక్కగా ఒక బీర్ వేసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది స్టైల్గా. బాయ్ గాయ్స్.